జీవము కలిగిన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో విశ్వవాణి టీవీ సందేశాలు వినటానికి కూడి వచ్చిన ప్రియులకు ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వవాణి పరిచర్యను గూర్చి మీరు ఎరుగుదురు కదా. ఈ పరిచర్యను గూర్చి మీరు ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రభు పేరిట పరిచర్య పక్షంగా మీకు వందనాలు. ప్రత్యేకంగా విశ్వవాణి పరిచర్యకి ఇచ్చిన దర్శనం 1,00,000 గ్రామాలు 2030 సంవత్సరానికి 20,000 మంది మిషనరీస్ కావాలి. ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి పరిచర్యలో దేవుని పిల్లలు, దేవుని సంఘము పాలిభాగస్తులుగా లేకపోతే ఈ పని ముందుకు వెళ్ళటము కష్టము అనే విషయాన్ని చెబుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని కృప, ఆ తదుపరి మీ యొక్క ప్రార్థన ప్రోత్సాహము ఈ పరిచర్యలో ఉండాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. సువార్త ప్రకటించడానికి, ప్రభు పని చేయటానికి అన్ని వేళలా అహర్నిశలా మేము సిద్ధముగా ఉన్నాం. మమ్మల్ని బలపరుచమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనము ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఒక్క మాట ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. విశ్వవాణి టీవీ సందేశాలు ప్రసారం కాబోతూ ఉండగా వీక్షించడానికి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. దయతోనైనా మా ప్రియులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాతో మీరు మాట్లాడి మీ పని కొరకై మమ్మలను బలపరుచుమని యేసు క్రీస్తు జీవము గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లల నుంచి, దేవుని సంఘము నుంచి ప్రభువు కోరుకున్న, ప్రభువు ఆశిస్తూ ఉన్న ఓ శ్రేష్టమైన అంశము ఏమిటి అనగా, ప్రభువు ఆరాధనను నీ నుండి, నా నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆరాధన అనగా ప్రభువు ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని ఘనపరచటం. సర్వలోకము ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. దేవుని సంఘము ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. పరలోకములో ఉండిన పరిశుద్ధ దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవదూతలందరూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కుమారుడైన క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. రక్షకుడైన క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, 5వ అధ్యాయంలో కుమారుడైన క్రీస్తు ఆరాధన మనము చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు అని అంటే, ప్రకటన గ్రంథం అంతా కూడా భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో తనకు కలిగిన ప్రత్యక్షతగా, దర్శనముగా మనం ఎరుగుదాము కదా. యోహాను భక్తుడు తన ప్రత్యక్షతలో పద్మాసు ద్వీపమునకు కొనుపోబడిన తర్వాత పరలోకములో ఉండిన ఆ శ్రేష్టమైన విషయాలను వీక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. కుమారుడైనటువంటి క్రీస్తును ఎందుకు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు అని అంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో దావీదుకు చిగురైన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే, ఆయన దావీదుకు చిగురు. చిగురు అని అనగా అంకురము. ప్రియులారా, కింద వచనంలో చిగురు అనే మాట పైన 1 వ్రాయబడింది కదా. కింద మనం చూస్తే ఆయన వేరు అనేటటువంటి మాట వ్రాయబడింది. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, ఆయన దావీదుకు చిగురు. అదే సమయంలో ఆయన దావీదుకు వేరై ఉన్నటువంటి వాడు, వేరు. ఆయనే చిగురు, ఆయనే వేరుగా ఉండినటువంటి వాడు. కాబట్టి దేవదూతలు పరలోకములో
క్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన దావీదుకు చిగురు, ఆయన దావీదుకు వేరు, ఆయన దావీదుకు తండ్రి, ఆయన దావీదుకు కుమారుడు. అందుకే నూతన నిబంధనలో మనం గమనించినప్పుడు దావీదు కుమారుడా అని ప్రభువుని సంబోధించినటువంటి విషయం. ఆయన దావీదు కుమారుడు, ఆయన దావీదుకు తండ్రి, చిగురు. ఎందుకు దేవదూతలు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు అనంటే 5వ అధ్యాయంలో 5వ వచనం చివరి భాగములో ఆయన జయము పొందినటువంటి వాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు జయము పొందినటువంటి వాడు. దేని మీద ఆయన జయము పొందినటువంటి వాడు అని అనగా, లోకము మీద ఆయన జయము పొందినటువంటి వాడు, పాపము మీద ఆయన జయము పొందినటువంటి వాడు, మరణము మీద ఆయన జయము పొందినటువంటి దేవుడు. సర్వలోకమును జయించినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని పరలోకంలో ఉండిన పరిశుద్ధులు ఆరాధన చేస్తున్నారు. అవును, ఆయన జయము పొందినటువంటి దేవుడు. ఆయన దావీదుకు చిగురు, ఆయన దావీదుకు వేరు, ఆయన జయము పొందినటువంటి వాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం 6వ వచనంలో ఆయన ఎవరు అనంటే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడినట్లుండిన గొర్రెపిల్లగా కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన యూదాగోత్రపు సింహము అని పై వచనాలలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడేమో గొర్రె పిల్లగా కనిపిస్తూ ఉన్నాడు. పై వచనాలలో మనం గమనించినప్పుడు ఆయన యూదాగోత్రపు సింహము అని కూడా 5వ వచనములో మనం గమనిస్తాం. ఆయనే సింహము, యూదాగోత్రపు సింహం. 49వ అధ్యాయం ఆది కాండములో ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. 9వ వచనంలో ఆయన యూదాగోత్రపు సింహము అని వ్రాయబడింది. ఆయన అదే సమయములో వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు వధింపబడిన గొర్రెపిల్లగా చూస్తూ ఉన్నాడు. ఆయన యూదాగోత్రపు సింహముగా చూస్తూ ఉన్నాడు. ఆయన జయము పొందినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ విధమైనటువంటి విషయాలను పరలోకపు పరిశుద్ధులు గ్రహించినటువంటి వారై, అర్థం చేసుకున్నటువంటి వారై ప్రభువుని ఒక నూతన గీతముతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న విషయాన్ని 5వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉన్నాం. యూదాగోత్రపు సింహమైనటువంటి ఈ ప్రభువుని, జయము పొందినటువంటి ఈ ప్రభువుని, దావీదు చిగురు, దావీదు వేరైనటువంటి ఈ ప్రభువుని, వధింపబడిన గొర్రెపిల్లైనటువంటి ఈ ప్రభువుని పరలోకపు పరిశుద్ధులు, పెద్దలు ఆరాధన చేస్తూ ఉన్నారు. క్రొత్త పాట పాడుతూ ఉన్నారు ప్రియులారా. మనం గమనించినప్పుడు వారు పాడిన పాటలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే 9వ వచనం, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అన్నారు. అవును, యోగ్యుడు అని అనగా ఆరాధనకు ఆయన యోగ్యుడు. నీవు వధింపబడినటువంటి వాడవై నీ రక్తమిచ్చి అని పాడుతూ ఉన్నారు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఆయన తన రక్తముని ఇచ్చాడు. ఈ మాటలో మనం గమనించినప్పుడు వాళ్ళు పాడిన పాటలో ఒక స్వార్థ గీతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక స్వార్థ గీతం. ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, ఆయన తన రక్తం ఇచ్చాడు, తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దానపోశాడు. ఒక స్వార్థ గీతం, సాంగ్ ఆఫ్ ఇవాంజలిజం. దేని కొరకు ఆయన రక్తం ఇచ్చాడు అని అంటే, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొనటానికి ఆయన తన రక్తమును ధారపోశాడు. ప్రపంచములో ఉండిన ప్రతి వంశం, ప్రపంచములో ఉండిన ప్రతి జాతి, ప్రపంచములో ఆయా భాషలు మాట్లాడువారు, ప్రతి జనము అనగా ప్రతి దేశము దేవుని కొరకు ఆయన రక్తము ద్వారా కడగబడాలి. దేవుని కొరకు ఒక రాజ్యముగా వాళ్ళు చేయబడాలి.
అందుకొరకై వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని అర్థవంతంగా అద్భుతమైన విధానములో ఆత్మీయంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. పరలోకములో ప్రియులారా, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి అని భూలోకమందు వాళ్ళు ఏలుదురు అని క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. రాబోయే భవిష్యత్తును గూర్చి యేసు రక్తము చేత కొనబడినటువంటి వీళ్ళు భూలోకమును ఏలతారని ఒక నూతన గీతాన్ని వాళ్ళు పాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆరాధన చేస్తూ ఉన్నారు. స్వార్థ గీతాన్ని పాడుతూ ఉన్నారు. ఆరాధనా గీతాన్ని పాడుతూ ఉన్నారు. భవిష్యత్తును గూర్చి వాళ్ళు పాడుతూ ఉన్నారు. అద్భుతం కదా. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి వంశములో 330 ప్రజాగుంపులు కలిగినటువంటి భారతదేశం, ప్రతి జాతి ప్రభువైన యేసు క్రీస్తు దేవుడని, యేసు ద్వారా నిత్యత్వము రక్షణని అంగీకరించాలి. కారణం ప్రతి మనిషి కొరకు, ప్రతి జాతిలో ఉండే ప్రతి మనిషి కొరకు, ప్రతి దేశంలో ఉండే ప్రతి మనిషి కొరకు, ప్రతి వంశము కొరకు, ఆయా భాషలు మాట్లాడేటటువంటి ప్రజలందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల కిందట తన నిర్దోషమైన అమూల్యమైన రక్తమును ధారపోసాడు. వారు విమోచింపబడాలి, వాళ్ళు యాజకులుగా చేయబడాలి, వాళ్ళు ఒక రాజ్యముగా కట్టబడాలి. ప్రియులారా, అలాగైతే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సింహాసనాసీనుడైనటువంటి ఈ గొర్రెపిల్ల చేసిన త్యాగాన్ని, ఈ గొర్రెపిల్ల యొక్క ప్రేమను ఎవరు అనేక వంశాలకు జాతులకు ప్రకటిస్తారు? ఈ బాధ్యత మనది కదా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బాధ్యత మన అంతరంగంలో మనము కలిగిన వారమై ఉండి, ఇదిగో ప్రియులారా, స్వార్థను మోసుకొని వెళుతూ ఉన్న మిషనరీస్ను జ్ఞాపకం చేసుకొని వారిని ప్రోత్సహించవలసినటువంటి వారమై ఉన్నాం. మేమున్నాము, మమ్మల్ని పంపించండి అని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. విశ్వవాణి ద్వారా అనేక మంది మిషనరీస్ సిద్ధంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ సింహాసనాసీనుడు, ఈ దేవుని గొర్రెపిల్ల, ఈ యూదా గోత్రపు సింహము, ఈ జయము పొందినటువంటి వాడు, వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, పరలోకపు పరిశుద్ధులతో ఆరాధింపబడుతున్నటువంటి ఈ దేవుని గొర్రెపిల్ల త్యాగమును, ప్రేమను ప్రకటించటానికి విశ్వవాణి పరిచర్య ద్వారా మేము సిద్ధముగా ఉన్నాం. అయితే ప్రియులారా, సిద్ధముగా ఉండిన ఈ మిషనరీస్ కొరకు ప్రార్థన చేయమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. సిద్ధముగా ఉండిన ఈ మిషనరీస్ను ఆర్థికంగా ఎత్తిపట్టమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. విశ్వాని పరిచర్య యొక్క దర్శనము మనకు తెలుసు కదా. 1,00,000 గ్రామాలు, 20,000 మంది సేవకులు, 2030 సంవత్సరానికి. ప్రార్థించండి. ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి ప్రార్థనా పాలిభాగాన్ని కలిగి ఉండమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, విత్తబడిన మాటలు మా వినికిడిలో దీవించండి నూరంతలుగా. మా ప్రియుల కుటుంబాలను నిండారుగా దీవించండి. ఆయా వంశముల కొరకు, జాతుల కొరకు, ప్రజల కొరకు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లవైన క్రీస్తు మీ త్యాగమును, మీ ప్రేమను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్న విశ్వవాణి పరిచారకులను ప్రోత్సహించేటటువంటి మనస్సు మా ప్రియులకు ఇవ్వండి. ప్రేరేపణ దయచేయండి. మా దేశమును, మా రాష్ట్రమును మీరు ఆశీర్వదించండి. యేసు క్రీస్తు జీవము గల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.